అందరికీ నమస్కారం. అమ్మతో కన్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అసలు చాలా షాకింగ్ న్యూస్ అనమాట. అసలు ప్రతి ఒక్క యూట్యూబర్స్‌కి అలానే యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి కూడా చాలా షాకింగ్ న్యూస్. యూట్యూబ్ మీద ఉన్న ఆశ కూడా పోతుంది ఆ న్యూస్ చూసాక నాకైతే. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. 2027 అంటే 2027 రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఫెబ్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అసలు నేను ఇలాంటి వీడియో తీస్తానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నాది నార్మల్ వ్లాగ్స్. అలాంటిది నేను ఇట్లాంటి యూట్యూబ్ వీడియో తీస్తానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని తీస్తున్నాను వీడియో. చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా! వాళ్ళకి గానీ, లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే మంచి టిప్స్ కూడా చెప్తాను. యూట్యూబ్ నుంచి వచ్చిన ఈ కొత్త రూల్ విన్నప్పటి నుంచి అయితే నాకైతే చాలా టెన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడే నా ఛానల్ 1,000 అయితే క్రాస్ అయింది. ఏదో కొంచెం హోప్, కొంచెం మంచిగా తీద్దాం వీడియోస్ అనే కొంచెం థాట్‌లో ఉండే నేను. ఈ న్యూస్ ఎప్పుడైతే విన్నానో అసలు ఆ థాట్స్ కూడా పోయినాయన్నమాట నాకు. ఎందుకంటే కొంచెం ఎంకరేజ్‌మెంట్ అనేది మొత్తం పోయింది. మనము ఆల్రెడీ మన ఛానల్ 1,000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. మనకి సెకండ్ ఏంటిదంటే 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అది అయిపోతే మానిటైజేషన్ అయితే అయిపోతుంది అనే థాట్‌లో ఉన్నా నేనైతే. ఒక 6, 7 మంత్స్ లేకపోతే కొన్ని డేస్ అయితే పడుతుంది. ఒక టైం అనేది అనుకున్నాననమాట. ఆ టైం లోపు 4,000 వాచ్ అవర్స్ అయిపోతే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్‌తోనుండే. వీక్లీ 2 వీడియోస్ పెట్టినా ఒక ఛాన్స్ ఉంటుంది. మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అనుకున్నా కానీ, ఈ యూట్యూబ్ కొత్త రూల్ తీసుకొచ్చి అసలు ఏంటో ఏమో మొత్తం క్లమ్జీగా అయిపోయింది. అసలెందుకంటే కొత్త యూట్యూబర్స్‌ని రాకుండా ఇట్లా చేస్తుందో, లేపోతే ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసి అంత స్ట్రగుల్ అయి ఉంటాం కదా! ఎంతో కష్టపడి ప్రతి వీడియో అప్‌లోడ్ చేస్తూ, ఎంతో కష్టపడతాం గదా! ప్రతి ఒక్క వీడియోకి. అలాంటి వాళ్ళకైతే ఈ వాచ్ అవర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. 1,000 కాకముందుకు నేనైతే అంత పట్టించుకోలేదు నా యూట్యూబ్ ఛానల్‌ని. నా ఛానల్‌లో వీడియోస్ అయితే కాన్స్టెంట్‌గా అయితే పెట్టలేదు. నేను చేసిన తప్పదే. ఆ తర్వాత నేను తెలుసుకున్న తర్వాత కాన్స్టెంట్‌గా అయితే పెట్టాను. మంత్లీ 2 వీడియోస్ అలా అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం రీచ్ అనేది వచ్చింది. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. సరే ఇప్పటి నుంచి మంచిగా వీడియోస్ పెడదాము అని అనుకున్నా. ఆలోపే ఈ యూట్యూబ్ అప్డేట్ అయితే ఇచ్చారు. అసలు ఏంటో ఏమో! ఇప్పుడు ఏం చేయాలో గూడా అర్థం గాట్లేదు నాకు. యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తే సరిపోదు. మనం యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే 2 టెస్ట్‌లయితే పాస్ అవ్వాలి మనం. దాంట్లో 2 ఫేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మినీ మానిటైజేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మానిటైజేషన్ అన్నమాట. ఫస్ట్ వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇప్పుడైతే. మినీ మానిటైజేషన్ ఏంటిదంటే ఫస్ట్ లాంగ్ వీడియోస్. లాంగ్ వీడియోస్‌లో మనకి 3,000 వాచ్ అవర్స్‌తో పాటు 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. అది కూడా 1 ఇయర్‌లో. 3,000 వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ 1 ఇయర్‌లో రావాలి. లేదు ఇది కాకుండా షార్ట్ వీడియోస్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఉంటాయి కదా! మనం స్క్రోల్ చేస్తాం నార్మల్‌గా. ఆ వీడియోస్ 3,000,000 వ్యూస్ అయితే రావాలి. అంటే 30,00,000 వ్యూస్ అయితే రావాలి. అది కూడా 90 డేస్‌లో అంటే 3 మంత్స్‌లో రావాలి. మనకి 2 చాయిసెస్ అయితే ఉన్నాయి. లాంగ్ వీడియోకి 3,000 వాచ్ అవర్స్, షార్ట్ వీడియోకైతే 3,000,000 వ్యూస్. మన చాయిస్. మనం లాంగ్ వీడియో తీసుకోవాలనుకుంటే లాంగ్ వీడియోస్‌కి 3,000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ జేసుకోవాలి. దాంతో పాటు 500 సబ్స్క్రైబర్స్ కూడా. అది గూడా 1 ఇయర్ లోపు. ఇదండి మినీ మానిటైజేషన్ అంటే. ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా అప్డేట్ ఇచ్చింది కదా! దాంట్లో ఈ మినీ మానిటైజేషన్ అయితే ఏ మార్పు లేదు. సేమ్ ఉంది. సేమ్ ఇలానే ఉంది. మానిటైజేషన్ మాత్రం చేంజ్ చేసిందనమాట. సెకండ్ వన్ వచ్చేసి మానిటైజేషన్ మాట. మనకి 1,000 సబ్స్క్రైబర్స్ కావాలి లాంగ్ వీడియోకి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. దాంతో పాటు 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ జేయాలి మనం 1 ఇయర్ లోపు. ఇది కాకుండా మనకి షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా! ఆ షార్ట్ వీడియోస్‌కి 10,000,000 వ్యూస్ అయితే కంప్లీట్ జేయాలి 90 డేస్‌లో. ఇది అండి. మనకి వాచ్ అవర్స్ అయితే 4,000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్‌కి. షార్ట్ వీడియోస్‌కైతే 10,000,000 వ్యూస్ అయితే కంప్లీట్ జేయాలి. మనకి మానిటైజేషన్ కావాలంటే. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు అది గతం. ఇగ ఇదంతా కాలిక్యులేషన్ మనకు అవసరమే లేదు. ఇప్పుడు యూట్యూబ్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది కదా! అసలు షాకింగ్. ఏంటంటే లాంగ్ వీడియోకి 1,000 సబ్స్క్రైబర్స్ కామన్. అప్పుడైనా 1,000 సబ్స్క్రైబర్సే, ఇప్పుడైనా 1,000 సబ్స్క్రైబర్సే. కానీ లాంగ్ వీడియోకి 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి గదా! కానీ ఇప్పుడు డబల్.
8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి 1 ఇయర్‌లో. అసలు ఎట్లా పాసిబుల్ అయితది? 8,000 వాచ్ అవర్స్ అంటే చాలా కష్టం. అది గూడా లాంగ్ వీడియోస్‌కి. అసలు అది గూడా 1 ఇయర్‌లో మళ్ళా. 1 ఇయర్ లోపు. 1 ఇయరే టైం. అసలెట్లా చేస్తామనుకుంటున్నారో ఏమో యూట్యూబు. షార్ట్ వీడియోకొచ్చేసి అప్పట్లో అయితే 10,000,000 వ్యూస్. ఇప్పుడు 20,000,000 వ్యూస్. అంటే 2,00,00,000 వ్యూస్ అంట. అసలేమనుకుంటుర్రో ఏమో అసలు. ఈ వాచ్ అవర్స్ కంప్లీట్ గాడానికి ఒక బార్ అయితే ఉంటుంది. ఆ బార్ దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది గదా! అంటే ఒక్కొక్క గంట, ఒక్కొక్క నంబర్ మారుతా ఉంటుంటే అసలు ఆ వచ్చే హ్యాపీనెస్ ఎట్లుంటుంది దెలుసా? 1 ఒక్కటి ఇంక్రీజ్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తది. అలాంటిది సడెన్‌గా 8,000 వాచ్ అవర్స్ అంటే అసలుకి ఎవరికైనా పాసిబుల్ అవుతుందా? ఈ 4,000 వాచ్ అవర్స్‌కే కింద మీద పడి వీడియోస్ జేసుకుంటూ, అది గూడా ఒక్కొక్కటి ఇంక్రీజ్ అయితా ఉంటది. ఎన్నో గంటలు చూస్తే ఆ ఒక్క గంట, ఒక్క పాయింట్ అనేది వస్తది. అలాంటిది 8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ జేయాలంటే ఎట్లా పాసిబుల్ అవుతదసలు చెప్పండి? నార్మల్‌గా 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ జేయడానికే ఇన్ని డేస్ పడుతుంటే, సడెన్‌గా 8,000 వాచ్ అవర్స్ అంటే ఎట్లా అసలు? అసలెవ్వరితోని అసలందరూ షాకున్నారు ఫస్టు. ప్రతి యూట్యూబర్ షాక్‌లో ఉన్నారు. మానిటైజేషన్ ఏసిన వాళ్ళకేం పర్లేదు. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్‌లోకొచ్చిన వాళ్ళకి గూడా ఏం పర్లేదు. కానీ ఇప్పుడు మానిటైజేషన్ దగ్గరలో ఉంటారు గదా! వాళ్ళకే చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే అంత కష్టపడి వీడియో తీస్తారు గదా! అలానే కొన్ని డేస్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయితుండే అనే ఫీలింగ్‌లో ఉంటారు వాళ్ళు. సడెన్‌గా 5 మంత్స్ మనకింకా 5 మంత్స్ ఉంది అంతే టైము. ఫెబ్ ఫస్ట్‌లో ఈ రూల్ అయితే స్టార్ట్ అవుతుంది. 8,000 వాచ్ అవర్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. ఇప్పుడేం లేదు. ఫెబ్ ఫస్ట్‌కయితే స్టార్ట్ చేస్తారనమాట ఈ అప్డేట్ అనేది. అంటే 2027 ఫెబ్ ఫస్ట్‌కయితే స్టార్ట్ చేస్తారంట. ఫిబ్రవరి ఫస్ట్‌కి. అసలు ఎట్లా జేయాలి? ఏం జేయాలి? ఏ వైరల్ అయితే తప్ప అట్లాంటి వాచ్ అవర్స్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ గావు. అట్లాంటివి లాంగ్ వీడియోకి 8,000 అంటే ఎన్ని రోజులు కష్టపడితే కంప్లీట్ అవ్వాలి జెప్పండి? ఉన్న ఆశ గూడా పోతుంది. యూట్యూబ్ ఛానల్ ఎలా నడిపించాలో అనే మిస్టేక్స్ అన్నీ తెలుసుకునే వరకే నాకింత టైం పట్టింది. నార్మల్‌గా షార్ట్స్ పెడతా ఉండేది. డైలీ ఒక షార్ట్ టైమ్ పాస్‌కి అట్లా పెడుతూ ఉండేది. అంటే కన్సిస్టెంట్ ఉండాలని షార్ట్స్ పెట్టేది. కానీ వీడియోస్ అయితే చేయకపోయేది లాంగ్ వీడియోస్. ఎట్ లాస్ట్ లాంగ్ వీడియోసే మెయిన్ అని నాకప్పుడు అర్థమైందనమాట. అంటే మన బ్యాక్ బోనే వచ్చేసి లాంగ్ వీడియోసే. నార్మల్‌గా వీడియో చూస్తారు కదా! వాళ్ళకి ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ మన లాంగ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా! వాళ్ళే మన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అనమాట. మనం ఏ వీడియో పెట్టినా చాలా ఇష్టంతో చూస్తారు. అది నాకు తెలవలేదు ఇన్ని రోజులు. నాకు తెలిసిన తర్వాత వీడియోస్ పెడుతూ ఉంటే, ఇప్పుడు ఈ కొత్త యూట్యూబ్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అసలు చాలా షాక్ అసలు. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా. అంటే ఏదో నార్మల్ టైం కుదిరినప్పుడు వీడియో ఎడిట్ చేసుకుంటూ పెడదాంలే అన్నట్టుండే. కానీ ఇప్పుడు అట్లా గాదు. చేస్తే చేయాలి, లేకపోతే వదిలేసేయాలి అన్నట్టుంది. ఇప్పుడు ఈ 4,000 వాచ్ అవర్స్ ఎట్లైనా కంప్లీట్ జేసేయాలి అనే టార్గెట్‌లో ఉన్నాను. కానీ అది పాసిబుల్ అయితదో లేదో తెలీదు. కానీ ట్రై అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 4,000 వాచ్ అవర్సే కంప్లీట్ చేయకపోతే, ఆ వచ్చే 8,000 వాచ్ అవర్స్ ఎట్లా కంప్లీట్ చేస్తా చెప్పండి? అందుకే ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ గానీ, లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. రోజుకొక్క వీడియో, లేకపోతే 2 డేస్‌కి ఒక్క వీడియో అయినా పెట్టండి. షార్ట్ వీడియో పెడితే మాత్రం ఇప్పుడే ఆపేసేయండి. అస్సలు మనకి అది హెల్పే కాదు. సబ్‌స్క్రైబర్‌ని తెస్తది కానీ, మనకి వాచ్ అవర్స్ అయితే అస్సలు కంప్లీట్ గావు. ఆ షార్ట్ వీడియో ఎడిట్ చేసి, మనం అప్‌లోడ్ చేస్తాం గదా! అదే టైం వేస్ట్. నాకిప్పుడు అర్థమైంది. దాని బదులు మనం లాంగ్ వీడియో తీసి చేయండి. వాళ్ళకి మంచి యూజ్‌ఫుల్ కంటెంట్ ఉండేటట్టు తీసి పెట్టండి. అదే వైరల్ అవుతుంది. అలానే సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తారు ఆ వీడియో ద్వారా. యూట్యూబ్‌లో చాలామంది నార్మల్ ఛానెల్‌లా క్రియేట్ చేసి వాళ్ళ మూమెంట్స్ గానీ, లేకపోతే ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటాయి కదా! వాళ్ళ ఫోటోస్ గానీ పెడతారు. వాళ్ళకైతే ఇదేం అంత టెన్షన్ అయ్యే సిట్యుయేషన్ అయితే కాదు. మీరు యాజ్ యూజువల్‌గా పోస్ట్ చేసుకోండి. అలానే వీడియోస్ తీసుకొని పెట్టుకోండి. నాలాగా ఏదో ఒకటి చేయాలన్న వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఈ ఫేజ్ అనేది. ఎందుకంటే మన హస్బెండ్స్ గానీ, లేకపోతే ఫ్యామిలీకి ఏదో ఒక చిన్న సాయం చేయాలని ఉంటుంది కదా! మనకి పిల్లలుంటారు. వాళ్ళని విడిచిపెట్టి బయట వర్క్ చేయాలంటే చాలా కష్టం.
కాబట్టి ఇలాంటి ఛానల్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే చాలా ఇంట్లో ఉండి, ఇంట్లో పనులు చేసుకుంటూ, అలానే పిల్లల్ని చూసుకుంటూ ఏదో కొంచెం కష్టపడతారు. వాళ్ళకి మనం కొంచెం సాయం చేశామనుకోండి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. వాచ్ అవర్స్ అనేది మనం ఎలా అయినా కంప్లీట్ చేయాలి. నాలాంటి వాళ్ళు గూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గూడా అనుకుంటారు, లోగా ఫీల్ అవుతారు. ఇప్పుడు లోగా ఫీల్ అయ్యే సిట్యుయేషనే ప్రతి ఒక్కరిది. కానీ మనం లోగా ఫీల్ అవుతే ఏమైతది చెప్పండి? ఇంకా మనము అలానే 8000, 8000 అనుకుంటూ ఉంటే ఎట్లా చెప్పండి? మనం ఎలా అయినా 4000 కంప్లీట్ చేయాలి అనుకుంటే, మనం నిజంగానే కంప్లీట్ చేస్తామేమో, ఛాన్స్ ఉందేమో అని అనుకుంటూ ఎళ్ళాలి అంతే. కానీ ఏం చేస్తాంలే, సరే స్కిప్ అయిపోదాం, వెళ్ళిపోదాం. ఇంత కష్టపడి ఎందుకులే, తర్వాత గూడా కష్టపడాల్సొస్తుంది అనుకోవద్దు. ఇప్పుడే కష్టపడితే తర్వాత ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుందా అనుకోవాలి తప్ప, అలాంటి థాట్స్ అస్సలు పెట్టుకోకండి. చిన్న చిన్న క్రియేటర్స్ ఇప్పుడే మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టాలంటే ఆపేసేయండి. మంచిగా లాంగ్ వీడియోస్ తీయండి. నేచురల్‌గా తీయండి. అలానే లైవ్ చేయండి. లైవ్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పుడిప్పుడే అర్థమైందనమాట లైవ్ ఇంపార్టెంట్ అని. లైవ్ అంటే చాలా భయపడతా నేను. ఎందుకంటే వీడియో తీయడానికే చాలా భయం నాకు. అలాంటిది లైవ్ ఏం మాట్లాడాలి? అసలు ఎట్లుంటరు? అలాది చాలా భయం. ఎందుకంటే ఎట్లా మాట్లాడాలి? డైరెక్ట్‌గా గదా! ఏదో వీడియో కాల్‌లో మాట్లాడినట్టు అనిపిస్తది నాకు. అందుకే చాలా ఇబ్బందిగా అనిపిస్తది లైవ్ చేయాలంటే. కానీ అది చాలా ఇంపార్టెంట్. వాచ్ అవర్స్‌ని చాలా పెంచుతదనమాట. వ్యూస్ 10 మెంబర్స్ చూసినా చాలు. కానీ వాచ్ అవర్స్ పెంచుతదనమాట. మనకి వ్యూస్‌తో పని లేదు. ఇప్పుడు వాచ్ అవర్స్ తోటే పని అన్నమాట మనకి. ఎలా అయినా వాచ్ అవర్స్ కంప్లీట్ జేసుకోవాలి. అదొక్కటే. మనకి 5 మంత్సే టైమ్ ఉంది మనకి. చాలా తక్కువ. అసలు ఈ వాచ్ అవర్స్ మనం డైమండ్స్‌లా కౌంట్ జేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటి. నేనైతే వీడియో పెట్టిన తర్వాత ఒక 1 డే తర్వాత వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి. 2 పెరుగుతున్నాయి. తర్వాత 1 పెరుగుతుంది. అవన్నీ చెక్ జేసుకుంటా ఉంటా. ఫోన్ ఓపెన్ చేయంగానే వాచ్ అవర్సే చెక్ జేసుకుంటా. అదొక హ్యాపీనెస్. ఒక వాచ్ అవర్ పెరిగిందంటే ఫుల్ బూస్ట్ అయిపోతామనమాట. అంత హ్యాపీనెస్ ఇస్తది. అట్లాంటిది 8000 దగ్గరికి పోతే కష్టం. నేనసలు ఊహించలేకపోతున్నాను. ఇంకా యూట్యూబ్ ఛానెల్ ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టేసేయండి. ఏ డౌట్స్ ఒద్దు. ఇగ ఆపేసేయండి. డౌట్స్ పడింది చాలు. మనకున్నది 5 మంత్స్. ఆ 5 మంత్స్‌లో ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలీదు ఎవరిది. కాబట్టి పెట్టేసేయండి. ఏ డౌట్స్ పెట్టుకోకండి. అలానే మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మనకి ఎవ్వరు "నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి" అని ఎవ్వరు చెప్పరు. మనలో మనమే అనుకోవాలి. మనం చేస్తాము, చెయ్యాలి అని అనుకోండి. అది చాలు. మనలో మనం నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్దాము. అంతే, మనం ఏం చేయలేము. కొత్తగా యూట్యూబ్ పెడదాం అనుకుంటారు కదా! వాళ్ళకైతే షాకింగ్ అంటే భయమొస్తుంది. పెట్టాలా? లేదా? అనేది థాట్ ఉంటుంది. కానీ అవన్నీ మానేసేయండి. పెట్టేసేయండి. మనకి టైము, డేటు అవన్నీ ఏం అవసరం లేదు. 2027లో పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే పెట్టేసేయండి. అవన్నీ వేస్ట్ ఇప్పుడు. 2027 జనవరి 1లో యూట్యూబ్ ఛానెల్ పెడతా అన్నవాళ్ళు ఆపేసేయండి. అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దు. పెట్టి స్టార్ట్ చేసి వీడియో తీయడమే స్టార్ట్ జేయాల్సింది. ఏజ్ గ్రూప్స్ ఏం అవసరం లేదు. నేను కాలేజ్ అమ్మాయిని, నేను ఇంట్లో ఉంటా, నేను టైలరింగ్ చేస్తా, లేకపోతే నేను కాలేజ్‌కి వెళ్తా, నేను డ్రైవర్‌ని. అసలు మీరు చేయండి. నేచురల్‌గా వీడియోస్ చేసి చూడండి అసలు. మీకు టాలెంట్ తెలీదు మీకు. ఒకసారి ఒక వీడియో తీసుకోండి, చూడండి ఎలా ఉంది అని చూసి పోస్ట్ చేసేయండి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా. నాకు గూడా భయం అయితది. ఎవ్వరికి కాదు చెప్పండి భయము. అందరికైతది. కానీ మనము అది లోపట పెట్టుకోవాలి. బయటికి ధైర్యంగా నటించాలి. కొంచెం సేపు నటించి చూడండి అంతే. ఆ నటన అలవాటయిపోతది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవ్వరేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎన్ని రోజులనుకుంటారు? అనుకుంటే 4 రోజులనుకుంటారు. రోజంతా జీవితమంతా మన గురించి అనుకుంటారా? వాళ్ళకంత టైం గూడా ఉండదు. మనం వాళ్ళ గురించి ఆలోచించేంత మనకి టైం ఉండదు కాబట్టి అవన్నీ ఆలోచించకండి. అసలు యూట్యూబ్ అనేది చాలా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది మన లైఫ్‌లో. చాలామంది చాలా నేర్చుకుంటారు. అలానే తెలుసుకుంటారు ఈ యూట్యూబ్ ద్వారా. కానీ మన లైఫ్‌లో మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది. మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి యూట్యూబ్ ఛానెల్ పెడితే కానీ మనకు తెలీదు. యూట్యూబ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ మన లైఫ్‌లో ప్లే చేస్తుందో. ఉండేది ఇప్పుడు ఇలా ఉంటున్నామా? మనం ఇంత నేర్చుకుంటున్నామా? అనేది చూపిస్తుంది యూట్యూబ్ ఛానెల్ అనేది. ఈరోజుటి వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానెల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ. ఒక లైక్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఒక్కరి సపోర్ట్ నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో.
ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే షేర్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక కామెంట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ పెంచుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.